హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ DIY. నేను మీ శివ. ఈరోజు 1 pot చికెన్ రైస్ అండి. డైట్ చేసే వాళ్ళకి మంచి ఆప్షన్, తప్పకుండా ట్రై చేయండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దానికి ముందుగా ఏం కావాలంటే చిట్టి ముత్యాల రైస్ కానీ, బాస్మతి రైస్ కానీ, మామూలు మనం రైస్ కానీ ఏదైనా పర్లేదు. ఒక కప్పు తీసుకుని కడిగి నానపెట్టేసుకోండి. ఇప్పుడు బ్రెస్ట్ పీసెస్ 3 తీసుకుని 2 పక్కల ఘాట్లు పెట్టుకోండి. ఇలా దాని మీద ఇప్పుడు ఉప్పు, గరం మసాలా కానీ లేదా నేనైతే బిర్యానీ మసాలా వేస్తున్నా. బిర్యానీ మసాలా కావాలంటే నేను వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి. చిల్లీ ఫ్లేక్స్, ధనియాల పొడి, కొంచెం నిమ్మరసము, వెన్న 1 టేబుల్ స్పూను. వెన్న నేను ఇంట్లో వేస్తున్నానండి, బయటదైనా పర్లేదనమాట. కొంచెం బయటదైతే మెల్ట్ చేసేసుకోండి. నేను ఇంట్లో వేస్తున్నాను కాబట్టి అలాగే వేసేస్తున్నాను. వేసి అంతా బాగా 2 పక్కల అప్లై చేసుకోవాలన్నమాట. ఘాట్లు పెట్టుకుంటాం కదా, 2 పక్కల బాగా లోపలికి వెళ్ళేంత వరకు బాగా అప్లై చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక 20 minutes. ఇప్పుడు నెక్స్ట్ మసాలా చూద్దాము. ఒక పెద్ద ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి ఒక పాయ మొత్తం తీసుకోవాలండి, సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం 1/2 ఇంచు అంతే. టమాటా ప్యూరీ అండి, పచ్చి టమాటాలదే, ఉడకపెట్టింది కాదు. మీడియం అయితే 2, పెద్దదైతే 1 చాలు. దీంట్లో ఇప్పుడు జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి కారం వేసి కలిపేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి మసాలా దినుసులు ఏమేమి కావాలో బిర్యానీకి ఇక్కడ నేను ప్లేట్లో చూపిస్తున్నాను కదా, అవన్నీ వేసుకోవాలన్నమాట. మిరియాలు, బిర్యానీ ఆకు, చెక్క, స్టార్ పువ్వు, షాజీరా అవన్నీ. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వెన్న వేసి బ్రెస్ట్ పీసెస్ ఉన్నాయి కదా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క సైడు 4 minutes చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ వెన్న వేయండి. అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ఇందాక మసాలా దినుసులు చూసాం కదా, అవన్నీ వేసేయాలి. వేసేసి అవి కొంచెం చిట్టుపట్లాడిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ఉంది కదా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లము, స్ప్రింగ్ ఆనియన్ అన్నీ వేసేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. కొంచెం ఉప్పు కూడా వేస్తే మనకు ఉల్లిపాయలో ఉన్న నీరు వచ్చేసి త్వరగా వేగుతుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక కలిపెట్టుకున్న టమాటా పూరి మసాలా ఉంది కదా, అది కూడా వేసేసి అది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి వేసేసి ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకుని 2 కప్పులు వాటర్ వేయాలి. వాటర్ వేసినాక ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు ఒకసారి చూసి హైలో పెట్టండి. ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత చికెన్ ముక్కలు వేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. సిమ్లోనే చక్కగా ఉడకాలి. తర్వాత నీరంతా పోయిన తర్వాత ఇలా మూత తీసి పైనుంచి కొత్తిమీర, పుదీనా గార్నిష్ చేసుకోవడం అండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు, వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దండి. లెమన్ పిండుకుని ఇలా సర్వ్ చేసుకోవడమే, చాలా చాలా బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.